హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ అందమైన జీవితం 11వ భాగాన్ని వినిద్దాం. ఆ రాత్రి ఇద్దరికీ మధురమైన రేయిగా నిలిచింది. అలసిన శరీరాలతో ఎప్పటికో నిద్రలోకి జారుకున్నారు. తెల్లవారింది. ఎప్పుడు లేచిందో తెలియదు కానీ బయట వాకిలి కడిగి రంగవెల్లి వేసి ఇల్లంతా మాప్ పెట్టి తలస్నానం చేసి వసంత్ ఎంతో ప్రేమగా కొన్న కాటన్ డ్రెస్ వేసుకొని పూజ గదికి వెళ్ళి పూజ చేసుకుని ఇల్లంతా ధూపం వేసి అందరికీ కాఫీ పెట్టింది. వసు, హా అత్తమ్మ, బంధువులంటే రజనీ వాళ్ళ పిన్ని బాబాయ్ అన్నారు. వాళ్ళు టిఫిన్ చేసి రజనీ రేవంత్ తీసుకుని వెళ్ళి 3వ రోజు శారీ కట్టుకొని వస్తారు. వాళ్ళకి టిఫిన్ వండుతావా లేదంటే బయట నుండి తెప్పించనా? కిచెన్ రూమ్కి వస్తూ అడిగింది. వద్దత్తమ్మా, ఆల్రెడీ స్టవ్ మీద ఇడ్లీ పెట్టాను. వాళ్ళు లేచాక టిఫిన్ పెడతాను. అవి మాట్లాడుతూనే చట్నీకి కావలసినవి సిద్ధం చేసుకుంటుంది వసంతి. కుంకుమ రంగు మరియు గంధం రంగు కాటన్ డ్రెస్లో ఎంతో అందంగా ఉంది వసంతి. వసు, ఏంటత్తమ్మా, ఎప్పుడు లేచావు? 5 గంటలకు అత్తమ్మా. ఏమైంది అలా అడిగారు? నీ ముఖం బాగా నీరసంగా ఉంది వసంతి. ఈరోజు ఇంటి దగ్గరే కదా, ఒకసారి హాస్పిటల్కి వెళ్ళకూడదు? అదేం లేదత్తమ్మా, 3 రోజుల నుంచి కొంచెం పని ఎక్కువగా ఉంది కదా, అందుకే నీరసంగా ఉంది. రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. నా ఆరోగ్యం బాగానే ఉంది అత్తమ్మా అని గ్లాస్ నిండా కాఫీ పోసి రంగమ్మకిచ్చింది. మీరు కాఫీ తాగండి అత్తమ్మా, ఈలోపు ఆయనకి కాఫీ ఇచ్చి వస్తాను అంటూ వసంత్కి కాఫీ పట్టుకుని వెళ్ళింది. వెళ్తున్న కోడల్ని చూస్తూ సోఫాలో కూర్చుంది రంగమ్మ. ఇల్లంతా చూసింది. చాలా నీట్గా సాంబ్రాణి వాసన రావడంతో పూజ గది వైపు చూసింది. దీపాలు వెలగడం చూసి వసంతి పూజ చేసుకుందని కాఫీ తాగి ఆలోచనలో పడింది. రేవంత్తో పాటు లక్ష్మి వాళ్ళ జంటను పంపుతాను. వసుకి ఇంకా పిల్లలు పుట్టలేదు కదా, అక్కడ ఎవరైనా ఒక మాట అన్నా వసు పెద్దోడు బాధపడాలి. పైగా రజనీ వాళ్ళ నాన్నమ్మ అసలే ముక్కుసూటి మనిషిలా ఉంది. పెళ్లిలోని వసుని నువ్వు దూరంగా ఉండు, అన్నిట్లో జోక్యం చేసుకోకు అంది. అక్కడే గొడవ అవ్వాలి కానీ పెద్దోడు ఆపాడు. ఇప్పుడు వసంతి వాళ్ళని పంపితే ఆ పెద్దావిడ ఏదో ఒకటి అంటుంది. లక్ష్మి వాళ్ళని పంపిస్తాను, వాళ్ళు ఎలానో మనకి దగ్గరే కదా అనుకుని కాఫీ తాగి లక్ష్మి ఇంటికెళ్ళింది. ఏవండి ఏవండి, ఏంటి వసు అంటూ బద్ధకంగా పైకి లేచి ఒళ్ళు విరుచుకున్నాడు వసంత్. టైం చూసారా, 7 అయింది. ఇంకా పడుకుంటే ఎలా? మర్చిపోయారా? రేవంత్ రజనీలు వెళ్తారు కదా, కారు ఏర్పాటు చేస్తాను అన్నారు. వసంత్ చేతికి కాఫీ ఇస్తూ అంది. గుర్తుంది వసు, కాఫీ తాగి శ్రీనుకి కాల్ చేస్తాను, వాడితో మాట్లాడతాను. ఏమంటాడో ఏంటండి, ముందుగానే ఇలాంటివన్నీ మాట్లాడుకోవాలి కదా. వసంత్ ఎదురుగా కూర్చొని తన చున్నీ సరిచేసుకుంది. వసంత్ తన డ్రెస్ చూడడా అని మనసులోనే నవ్వుకున్నాడు వసంత్. కుంకుమ రంగు కాటన్ డ్రెస్సులో చాలా అందంగా ఉంది వసు. తన కళ్ళలోనే కాదు మనసులో కూడా ఆమె రూపాన్ని నింపుకున్నాడు. ఏవండి, ఈరోజు గుడికి వెళ్ళడం కుదరదు కదా, రేపు వెళ్దామా అంది. వెళ్దాంలే కానీ ఈ డ్రెస్ నీకు పెద్ద బాలేదు వసు. హా అంటూ కళ్ళు పెద్దవి చేసింది. అవును, నువ్వు ఇంకా కొంచెం హైట్ ఉంటే బాగుండేది, డ్రెస్ ఇంకా బాగా లుక్ వచ్చేది. ఏం కాదు, ఈ డ్రెస్ బాగుంది అని అత్తమ్మ నాకు మొన్ననే చెప్పారు. మీరే కావాలని ఏడిపిస్తున్నారు. మీరు ఎప్పుడు ఇంతే, నన్ను ఏదో ఒకటి అంటూనే కానీ మీకు మనశ్శాంతి ఉండదు అని మూతి తిప్పుకుంది. అలా మూతి ముడుచుకోకు, ఇంకా బాగా ముద్దొచ్చేస్తున్నావు. పూజ ఒకటి చేసుకున్నావు కదా, నా చేష్టలతో ఇప్పుడు నేను ఇబ్బంది పెట్టలేను అని ఆమెను దుటిన ప్రేమగా ముద్దు పెట్టి స్నానం చేసి వస్తాను. రేవంత్ వాళ్ళని రెడీ అవ్వమని చెప్పు. ఎలా చెప్పనండి, వాళ్ళు ఇంకా నిద్ర లేవలేదు. లేపితే లేస్తారు, డోర్ కొట్టు అన్నాడు మంచం దిగుతూ. బాబోయ్ సిగ్గండి, నాకు అలా ఎలా డోర్ కొడతాను అంది విచిత్రంగా ముఖం పెట్టి. ఇది మరీ బాగుంది, ఏదో చేయకూడని పని చేసినట్టు అలా ముఖం పెడతావేంటే? వారిని నిద్ర లేపమంటున్నాను, లేదంటే ఆలస్యం అవుతుంది అని గొంతు సవరించుకొని వసంత్ దగ్గరకు వచ్చి అతని ఎదపై తన చూపుడు వేలుతో సున్నాలు చుడుతూ, మీకు నాకంటే అది లేదు, వాళ్ళకి కొత్తగా పెళ్ళైంది కదా, ఆ మాత్రం అర్థం చేసుకోండి. కొత్త జంట ఎలా ఉంటారో మీకు తెలీదా? వసంత్ బుగ్గనిలాగి అంది. ఈ వంకతో పొద్దున్నే బాగానే దెప్పి పొడుస్తున్నావు. నీ సంగతి ఇప్పుడు కాదే, డాక్టర్ సలహా తీసుకుని అప్పుడు చెబుతాను. నువ్వు అరిచి గోల చేసినా సరే అస్సలు వదిలిపెట్టను అంటూ ఆమె నడుం దగ్గర చేయి వేసి దగ్గరికి లాక్కుని ఒళ్ళు హూనమైనా సరే నిన్ను మామూలుగా టార్చర్ చేయని అన్నాడు. అతని మాటలకి లోపల సిగ్గుపడుతూ, సిగ్గులేదు మీకు, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. నీ దగ్గర నాకెందుకే సిగ్గు అని ఆరాటపడుతున్నావు కదా, కావాలని రెడీగా ఉండు అని టవల్ తీసుకుని ఫ్రెష్ అవడానికి వెళ్ళాడు. అతని మాటలకి నవ్వుకుని బయటకు వచ్చింది వసంతి. అప్పుడే నిద్రలేచి బయటకు వచ్చారు రేవంత్, రజని. ఇద్దరు హాల్లోకి వచ్చి కూర్చున్నారు. రజని, రేవంత్ కాఫీ ఇవ్వనా అంది వసు. ఇవ్వు వదినా అంటూ మొహమాట పడ్డాడు. నవ్వుకుంది వసు. రజని, ఏంటి వసంతి అని చూసింది రజనీ ముఖం. చూడగానే విషయం అర్థమైంది వసుకి.
ఇద్దరూ కాఫీ తాగి స్నానం చేయండి, అంటే టైం అవుతుంది. మీరు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కదా, లేట్ అవుతుంది అని కిచెన్ రూమ్కి వెళ్ళింది. ఇద్దరికి కాఫీ ఇచ్చి రజని, పిన్ని, బాబాయ్ వాళ్ళకి రూమ్కి టిఫిన్ పట్టుకుని వెళ్ళింది. వసు, రంగమ్మ వచ్చి రేవంత్, రజనీలకి స్నానానికి వేడి నీళ్ళు పెట్టి తొందరగా స్నానం చేయమని చెప్పి వసంత్ కోసం బయటకు వచ్చింది. ఏంట్రా, కారు మాట్లాడావా? వాకిట్లో ఉన్న కారుని చూస్తూ అంది. అవునమ్మా. కారు ఎందుకురా అంటూ అంతలోనే ఆగిపోయి, సరే సరే బేరం మాట్లాడు అని లోపలికి వెళ్ళింది రంగమ్మ. రజనీ వాళ్ళ పిన్ని, బాబాయ్లకి టిఫిన్లు, కాఫీలు ఇచ్చి వాళ్ళకి ఏం కావాలో దగ్గరుండి చూసుకుంది వసు. రేవంత్ వాళ్ళు అప్పుడే ఫ్రెష్ అవి రావడంతో గదిలోనే టిఫిన్ పెట్టి బయటకు వచ్చింది వసు. వసు, ఏంటత్తమ్మా అని బయటకు వచ్చింది వసు. రేవంత్ వాళ్ళు కూడా లక్ష్మీ ఆంటీ వాళ్ళని పంపిస్తున్నాను. సరే అత్తమ్మా. మొన్ననే చూసావు కదా రజని వాళ్ళ నానమ్మ నోటుకొచ్చింది ఎలా మాట్లాడిందో. అసలు నిన్ను పెద్దోడిని పంపించేదాన్ని. వసంత్కి అసలే కోపం ఎక్కువ, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. నేనేమీ అనుకోనులే అత్తమ్మ, మీరు ఏమీ ఆలోచించకండి అని చెప్పి వంటగదికి వెళ్ళింది. రజని, రేవంత్ ఇద్దరు కబుర్లు చెప్పుకొని టిఫిన్ చేశారు. కార్ రెడీగా ఉందని చెప్పడంతో రజని, రేవంత్ ఇంకా రజని వాళ్ళ బాబాయ్ అందరికీ చెప్పి బయటకు వచ్చారు. రే, వెళ్ళగానే ఫోన్ చేయి సరేనా? జాగ్రత్త. లక్ష్మి ఆంటీ, మీరు కూడా. నీ తమ్ముడు ఏమీ అమెరికా వెళ్ళటం లేదురా, అన్ని జాగ్రత్తలు చెప్తున్నావు. వెళ్ళేది వాళ్ళ అత్తారింటికే కదా, ఎందుకు ఏదో ఆడపిల్లని అత్తారింటికి పంపుతున్నట్టు అన్ని జాగ్రత్తలు చెప్తున్నావు? నవ్వుతూ అంది లక్ష్మి. ఎందుకో తెలియదాంటీ, వాడు ఎంత చదువుకున్నా నా కంటికి ఎప్పుడు చిన్న పిల్లలనే కనిపిస్తున్నాడు. కాస్త చూసుకోండి ఆంటీ, వాడికి అసలే కోపం ఎక్కువ. నాకు తెలుసు వసంత్, నువ్వేం బాధపడకు అని లక్ష్మి అనగానే రేవంత్ బాధగా తన అన్నయ్య వైపే చూశాడు. జాగ్రత్తగా రేవంత్. సరే అన్నయ్య అని కారు పోనివ్వగానే రజని రేవంత్ చేతిని పట్టుకుని, ఏంటి బావగారు నీకు అన్ని జాగ్రత్తలు చెబుతున్నారు అంది. అన్నయ్యకి నేనంటే అంత ఇష్టం రజని. అవును, చూస్తూనే అర్థమవుతుంది రేవంత్. అయినా నువ్వేమి చిన్నపిల్లాడివి కాదుగా. నేను అందరి దృష్టిలో పెద్దవాడినే, కానీ మా అన్నయ్య దృష్టిలో తనకింకా చిన్నపిల్లాన్నే. మీ అన్నయ్య డైలాగ్ నువ్వు నాకు కొడుతున్నావా అని రేవంత్ చేతిని గట్టిగా పట్టుకుని, 2 కార్లు పెట్టచ్చు కదా, ఒక్కటే పెట్టారు ఎందుకు? వాళ్ళ పిన్ని, బాబాయ్ ఇరుగ్గా కూర్చోవడం చూసి అంది. ఇప్పుడు ఏమైంది రజని? అందరూ ఇరుగ్గా కూర్చున్నాం కదా అందుకు. ఇరుగ్గా ఎంతసేపు? అరగంటనే కదా. అయినా కారు పెద్దదిగా ఉంది, అందరికీ ప్లేస్ సరిపోయాయి కదా. అవును, కాకపోతే మన ఇద్దరికి సపరేట్గా కారు పెడితే బాగుండు. అంటే కొత్త జంటని ఫ్రీగా ఉంచాలి కదా, నవ్వుతూ అంది. ఇప్పుడు ఏమైంది? కారు 2 పెడితే బాగుండు అంటున్నావు. ఇలా ఇరుగ్గా ఉంటేనే కదా నువ్వు నా దగ్గరగా ఉన్నావు అంటూ ఎవరు చూడకుండా ఆమె నడుము గిల్లాడు. చిరుకోపంగా చూస్తుంది రజని. రేవంత్ వాళ్ళు వెళ్ళగానే ఇంటి పని పూర్తి చేసి సోఫాలో కూర్చుంది వసు. వసు, అత్తమ్మ, పెద్దోడు ఎక్కడికి వెళ్ళాడు? కనిపించడం లేదు. సావిడి దగ్గర చూశాను, అక్కడ లేడే. బయటికని చెప్పి వెళ్ళారు అత్తమ్మ, ఇంకా రాలేదు. నేను ఆయన కోసమే చూస్తున్నాను అంది గుమ్మం బయటికి చూస్తూ. ఎక్కడికి వెళ్తున్నాడు నువ్వైనా అడగలేదా? మీకు తెలుసు కదా అత్తమ్మ, అడిగితే ఆయన కోపం వస్తుందని, అందుకే నేను అడగలేదు. సరే సరే, నువ్వు ముందు టిఫిన్ చేసావా లేదా? ఆయన వచ్చాక తింటానులే అత్తమ్మ అని వీధిలో వాళ్ళు రావడంతో బయటకొచ్చింది వసు. ఏంటి పిన్ని ఇలా వచ్చారు? నవ్వుతూ అడిగింది. అదేం లేదు వసంతి, నువ్వు బట్టలు బాగా కుడుతున్నావని నాగులు, లక్ష్మి అందరూ చెప్పారు. 15 రోజుల్లో మా అమ్మాయి పెళ్లి బట్టలు కుడతావని తెచ్చాను. అవునా, సరే ఆంటీ ఇవ్వండి అని చీరలన్నీ చూసింది. మొత్తం 5 చీరలున్నాయి, ఇంకా మిగిలినవి ఇంట్లో వాళ్ళ చీరలు. అవి ఒక 4 జాకెట్లు అన్నీ చూసింది. వసు మోడల్స్ ఏమీ కావాలన్నా అన్నీ అడిగింది. సరే ఆంటీ, మీరు నాకు ఒక వారం ఆగి రండి, ముందు పెళ్లి బట్టలు ఇచ్చేస్తాను, ఆ తర్వాత మిగిలినవి ఇస్తాను. అంటే మీకు తెలుసుగా, ఇంట్లో మాకు హడావిడిగా ఉంది, అందుకే, లేదంటే తొందరగానే ఇచ్చేదాన్ని. పర్లేదులే వసంతి, ఒక అడుగు ఆలస్యమైనా నువ్వు బాగా కుట్టు అని చెప్పి వాళ్ళు వెళ్ళగానే ఆ కవర్స్ అన్ని తీసుకుని లోపలికి వచ్చింది వసు. ఒంట్లో బాగాలేదు కదే, మళ్ళీ ఎందుకే నెత్తిన బేరాలు పెట్టుకున్నావు అంటూ కసిరింది రంగమ్మ. ఖాళీగానే కదా అత్తమ్మ ఉండేది, చేసే పని ఏముంది అంటూ ఆ కవర్లన్నీ కబోర్డ్లో పెట్టింది. ఏమన్నా అంటే ఇలా అంటావు, ముందు నీ ఆరోగ్యం చూసుకో. ఇప్పటికే నీరసంగా ఉన్నావు కదా, ఒక వారం రోజులు రెస్ట్ తీసుకుని కుడతానని చెప్పచ్చు కదా, ఆ మాత్రం తెలివి లేదా అని కోడల్ని కసిరి లోపలికి వెళ్ళింది. తన అత్తమ్మ మాటలకి నవ్వుకుని లోపలికి వచ్చింది. వసు టైం చూసింది, 11 అవుతుంది. అసలు ఎక్కడికి వెళ్ళారు ఈయన అనుకుని ఆలోచిస్తూ ఉండగానే లోపలికి వచ్చాడు వసంత్. ఏవండి, అసలు ఎక్కడికి వెళ్ళారు? అత్తమ్మ ఫోన్ నుంచి మీకు ఎన్నిసార్లు ఫోన్ చేశాను? చీటీలు కట్టాలి కదే, అక్కడికి వెళ్ళాను. అమ్మేది? అత్తమ్మ ఇప్పుడే తన గదికి వెళ్ళింది, మజ్జిగివ్వనా? ఇవ్వు అంటూ షర్ట్ విప్పి చైర్లో పడేసి మంచంపై కూర్చుని ఆలోచిస్తూ తల పట్టుకుని తన ఫ్రెండ్ చెప్పిన మాటలే తలుచుకున్నాడు.
పోయి మీ తమ్ముడికి ఆ అమ్మాయిని తెచ్చి ఎందుకు పెళ్లి చేశారు? వాళ్ళ కుటుంబం అంతా మంచిదే, కానీ ఆ అమ్మాయి ఇంతకు ముందు ఒక అబ్బాయిని ప్రేమించింది. చాలా గొడవలయ్యాయి. అయినా అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండే నువ్వు మీ తమ్ముడి విషయంలో ఎందుకురా తొందరపడ్డావు అని చీటీలు కట్టడానికి వెళ్ళినప్పుడు వసంత్ ఫ్రెండ్ చెప్పిన మాటలు ఇవి. ఆ మాటలు విన్న దగ్గర నుండి వసంత్కి అంతా గందరగోళంగా ఉంది. ఏవండి, మజ్జిగండి. హా అంటూ ఆలోచనలన్నీ పక్కన పెట్టి వసు ఇచ్చిన మజ్జిగ తీసుకున్నాడు. ఏమైందండి అలా ఉన్నారు? ఏం లేదే, తలనొప్పిగా ఉంది. నన్ను అప్పుడే నిద్రలేపుకు, కాస్త నీరసంగా ఉంది అని చెప్పి బెడ్ మీద వెళ్ళాడు. వసంత్ ఆశ్చర్యంగా చూసింది వసంతి. ఏమైంది దీనికి అనుకుని ఆలోచిస్తూ డోర్ క్లోజ్ చేసి వసంత్ పక్కన పడుకుంది. అతను నిద్ర లేపలేదని ఆమెకి తెలుసు. ప్రేమగా అతని చెంపపై చేయి వేసి దగ్గరికి జరిగి వసంత్ గారు అంటూ గోముగా పిలిచింది. ఏయ్, డిస్టర్బ్ చేయకు అని చెప్పి కోపంగా చూశాడు. నవ్వుతూ వసంతిని మరింతగా పట్టుకుని, ఏమైంది అలా ఉన్నావు? చెప్పు, ఏం జరిగింది? అదేం లేదు వసు, తలనొప్పిగా ఉంది. చెప్తావా లేదంటే రేప్ చేయనా? వేలు చూపించి బెదిరించింది. దా రేప్ చెయ్యే. చీటీల దగ్గర వెళ్లే ముందు డాక్టర్ని కలిశాను. ఆ విషయంలో దూరంగా ఉండే పని ఏమీ లేదని చెప్పారు, మర్చిపోయాను అంటూ పైకి లేచి బయటకొచ్చి హాల్లో సోఫాలో పెట్టిన మందుల కవర్ తీసుకుని వచ్చి వసుకి ఇచ్చాడు. ఏంటండి ఇది? నీకే వసు, డాక్టర్ గారు మందులు రాశారు. కొంచెం నువ్వు ఫుడ్ ఎక్కువ తీసుకో, అప్పుడే కదా మనకి తొందరగా పిల్లలు పుట్టేది. ఆమె పక్కన కూర్చుంటూ, టైంకి మందులు వేసుకో, కొన్ని రోజులు మందులు వాడాలి వసు, ఎందుకంటే నువ్వు కొంచెం వీక్గా ఉన్నావు కదా, పైగా ఆ విషయంలో కూడా వీకే కదా నువ్వు. నిన్ను అంటూ వసంత్ భుజంపై కొట్టింది. ఏయ్, ఏంటి కొడుతున్నావు? ఉన్నమాటే కదా అన్నాను. చాలా ఎక్కువ చేస్తున్నారు మీరు, వేసుకుంటానులేండి మందులు అని పైకి లేచి బీరువా ఓపెన్ చేసింది. డబ్బా తెచ్చి వసంత్ ముందు పెట్టింది. ఏంటే ఇది? ఈ వారం మిషన్ కుట్టిన డబ్బులండి, అత్తమ్మకి మీరే ఇవ్వండి అని వసంత్ పక్కన కూర్చుంది. డబ్బు ఓపెన్ చేసి డబ్బు లెక్కలు పెట్టాడు. వసు, నిన్నొకటి అడగనా? ఏంటండి? నువ్వు అసలు మిషన్ ఎందుకు కుడుతున్నావు? సూటిగా అడిగాడు. మాట్లాడు వసు. ఏవండి, మీకు ఎలా చెప్పను? చిన్నప్పటి నుంచి నాకు చదువంటే చాలా ఇష్టం, కానీ మీకు తెలుసుగా అమ్మా నాన్న పరిస్థితి. 10 పాస్ అవ్వగానే చదువు మనిపించి నన్ను మీకు ఇచ్చి పెళ్లి చేశారు. కానీ నాకేమో నా అంతటి నేను కష్టపడి కనీసం ఏదో ఒకటి సాధించాలనేది తపన, కానీ జరగని పనిది. వచ్చిన పనిని ఎంతో ఇష్టంగా చేస్తున్నాను. ఇలా కష్టపడి మిషన్ కుట్టి డబ్బులు మీకు ఇస్తుంటే నా ఆనందం అంతా ఇంత కాదండి. మనసుకి ఎంత సంతోషంగా ఉంటుందంటే నా భర్తకి నేను తోడుగా ఉంటున్నానన్న భరోసా నాకు కలుగుతుంది. ఇంతకు మించి ఏం చెప్పనండి. ఒక రకంగా మీరు నా జీవితంలోకి వచ్చాక నేను చాలా సంతోషంగా ఉన్నాను. అర్థం చేసుకునే భర్త, అమ్మలా చూసుకునే అత్తగారు, అన్నయ్య లాంటి మరిది, ఇంకా నాకు ఒక అక్కగా ఇప్పుడు రజనీ కూడా వచ్చింది. ఏ ఆడపిల్లకైనా ఇంతకు మించి ఏం కావాలండి? ఒక్క ముక్కలో చెప్పాలంటే అంటూ వసంత్ ఫేస్ని దోసిట్లోకి తీసుకుని, ఒక్కోసారి అనిపిస్తుంది మీరే కనుక నా జీవితంలోకి రాకపోయి ఉంటే అసలు నా జీవితం ఎలా ఉండేదో అని. మీ వల్లే నేను ఈరోజు మిషన్ కొడుతున్నాను అని కంటతడితో చెప్పగానే ఒక్కసారిగా ఆమెని గుండెలకి హత్తుకున్నాడు. నువ్వు ఎప్పుడూ నాకు తోడుగా ఉండు, ఇలానే హ్యాపీగా ఉంటాను బుజ్జి అని వసంత్ ఎదపై ముద్దు పెట్టింది. నిజం చెప్పాలంటే వసంత్కి మధ్యన 8 సంవత్సరాల తేడా. అతని కంటికి వసు ఎప్పుడు చిన్నపిల్లలానే కనిపిస్తుంది. అందుకే ఆ విషయంలో ఆమెకి గర్భసంచి ప్రాబ్లం ఉన్నా దూరంగానే ఉంటాడు. తన కోరికతో తన భార్యని కష్టపెట్టడం ఇష్టం లేక. నీకు తోడుగా నేను ఎప్పుడు ఉంటానే పిచ్చిపిల్ల అని డబ్బా ఇంకా మందుల కవర్ పక్కన పెట్టి వసుని బెడ్ మీద పడుకోబెట్టి షర్టు విప్పి ఆమెపై వాలాడు. కళ్ళు పెద్దవి చేసింది వసు. బుజ్జి, ఏంటిది అంది కంగారుగా. ఒక్కసారిగా ఆమె నడుము దగ్గర చేయి వేసి, కావాలని నన్ను చంపుకు తిన్నావు కదే, మరి దగ్గరకు వస్తే కంగారు ఎందుకు? ఆమె కళ్ళలోకి చూస్తూ అన్నాడు. నవ్వుతూ వసంత్ మెడ చుట్టూ చేతులు వేసి, నేనేమీ బాధపడను, నా ఆరోగ్యం కోసమే కదా నువ్వు నాకు దూరంగా ఉంటున్నావు, లేదంటే ఈ పాటికి నిన్ను అంటూ నడుము దగ్గరున్న చేతిని పైకి పోనిచ్చాడు. ఏయ్, చంపుతా అంటూ సిగ్గుతో తన 2 చేతులతో ముఖాన్ని దాచుకుంది. మెల్లగా ఆమె మెడ దగ్గర చేయి వేసి, వసు అన్నాడు. ప్లీజ్ చూడు అన్నాడు మత్తుగా. చేతులు తీసింది. మెల్లగా ఆమె పెదవుల్ని అందుకున్నాడు. అడ్డు చెప్పలేదు వసు. తన చేతులతో అతని జుట్టులో చేతులు పోనిచ్చింది. ముద్దుతో మొదలైన వసంత ప్రేమ హద్దులు దాటింది. ఆమె వంటిపై ఉన్న చున్నీ తీశాడు. కనురెప్పలు వాల్చేసింది వసు. చాలా జాగ్రత్తగా ఆమెకి ఎటువంటి బాధ లేకుండా తనలో ఐక్యం చేసుకున్నాడు వసంత్. తన భర్త ప్రేమకి పులకించిపోయి మరింతగా అతన్ని అల్లుకుపోయింది. కూతురు అల్లుడు రావడంతో రజనీ వాళ్ళ ఇంట్లో అంతా సందడిగా ఉంది. రేవంత్ రజనీకి గది చూపించి బయటికొచ్చింది రజనీ వాళ్ళ అమ్మ దేవి. రజనీ, హా ఏంటమ్మా? అల్లుడు గారికి జ్యూస్ ఇవ్వవే. హా
అని దేవి ఇచ్చిన జ్యూస్ తీసుకుని గదిలోకి వచ్చింది. బెడ్ మీద కూర్చుని రూమ్ అంతా చూస్తున్నాడు రేవంత్. ఓయ్ ఏం చూస్తున్నావు, ముందు జ్యూస్ తాగు అంటూ అతని పక్కన కూర్చుంది. ఇది నీ రూమ్నా? జ్యూస్ తాగుతూ అడిగాడు. ఉన్నవి 3 గదులు, వంటగది, 2 బెడ్రూమ్లు, హాలు, ఇది మన గదే. ఎలా ఉంది అంటూ రేవంత్ భుజంపై చేయి వేసింది. నైస్ అంటూ జ్యూస్ తాగాడు. ఇక్కడ అంతా నీకు బాగుంటుంది రేవంత్, వాష్రూమ్లు కూడా బయట 2 ఉన్నాయి, అంతేకాదు. నాకు తెలుసు, అన్నీ చూశానులే అన్నాడు. మరి ఏమనుకున్నావు రజనీ అంటే? మాట్లాడలేదు రేవంత్. బెడ్ మీద వాలాడు. రెస్ట్ తీసుకుంటావా అంది. సరే నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అంది. ఇంటి దగ్గర ఫ్రెష్ అయ్యావు కదే? ఎక్కడా సరిగా స్నానం చేయలేకపోయాను తెలుసా? ఎందుకు? అసలు వాష్రూమ్లో టైల్స్ కూడా వేయలేదు, అంతా గచ్చే. మీరెలా స్నానం చేస్తున్నారు? నాకైతే చేయబుద్ధి కాలేదు. పైగా అందరూ ఒకే వాష్రూమ్లో చేస్తున్నారు, అలా అయితే కష్టం కదా. రజనీ మాటలకి రేవంత్ మనసులోనే నొచ్చుకున్నాడు. కానీ చెయ్యక తప్పలేదు. రేవంత్ ప్లీజ్ మీ అన్నయ్యకి చెప్పు, టైల్స్ వేయించి మరో వాష్రూమ్ మనకి సపరేట్గా కట్టించమని. అందరూ ఒకే వాష్రూమ్ అంటే బాబోయ్ నా వల్ల కాదు బాబు అని టవల్ తీసుకుని రజనీ బయటికి వెళ్ళగానే రేవంత్ ఆలోచనలో పడ్డాడు. ఏంటి రజనీ ఇలా మాట్లాడుతుంది అనుకుని ఆలోచిస్తూ విండో దగ్గర నిలబడ్డాడు. ఇటు తల్లి చెప్పిన మాటలు, అన్నయ్య చెప్పిన మాటలు తలుచుకొని ఫోన్ తీసుకుని వసంత్కి కాల్ చేశాడు. వసంతి ఎదపై తలని పెట్టుకుని మాట్లాడుతున్న వసంత్ ఫోన్ చూసి ఆలస్యం చేయకుండా లిఫ్ట్ చేశాడు. హలో రేవంత్. అన్నయ్య ఏం చేస్తున్నారు? ఇప్పుడే వచ్చాను అత్తమ్మ వాళ్ళింటికి. అవునా, జాగ్రత్తగా వెళ్ళావా? హా అన్నయ్య. పొద్దున సరిగా ఏమీ తినలేదంట కదా, మీ వదిన చెప్పింది. కాస్త టిఫిన్ చేయి అక్కడ. అమ్మో అన్నయ్య, తినే ఓపిక అస్సలేదు. డైరెక్ట్ లంచ్ చేసేస్తాను. అమ్మ ఏం చేస్తుంది? పడుకుందిరా, మీ వదిన కూడా పడుకుంది. ఈ 4 రోజులు అత్తా కోడలు ఖాళీ లేరు కదా, పనులతో సరిపోయింది. అదైతే నిజమే అన్నయ్య. వదిన అమ్మకి ఇద్దరికి అసలు ఖాళీనే లేదు. ఇంకా అనంత మావయ్య, వరలక్ష్మి అత్తమ్మ వచ్చి మనకి బాగా హెల్ప్ చేశారు. లేదంటే నువ్వు ఒక్కడివే నలిగిపోయేవాడివి. అదైతే నిజమే రే. లక్ష్మి అత్తవాళ్ళు ఏం చేస్తున్నారు? రాగానే చుట్టాలందరికీ అతుక్కుపోయి హాల్లోనే ముచ్చట్లు పెట్టింది. ఎక్కడ ఉన్నా తన వాగుడు అందరూ వినే వరకు వదలదు కదా. మెడ దగ్గర చేయి వేసుకుని కిటికీపై చేయి వేశాడు. పోనీలే, తనకు అలా టైంపాస్ అవుతుంది. నువ్వు మాత్రం జాగ్రత్త, ఇప్పుడే చెబుతున్నాను. కొంతమంది పెద్దవాళ్ళు వెటకారం ఆడతారు. నువ్వు వాళ్ళ మాటలు ఏమీ పట్టించుకోకు. నీకు అసలే కోపం ఎక్కువ, అందుకే చెబుతున్నాను. సరే అన్నయ్య. ఏదైనా సరే కోపం వచ్చిన వెంటనే తొందరపడకు. అందరితో సరదాగా ఉండు. జర్నీ చేసావుగా, కాసేపు రెస్ట్ తీసుకో. అమ్మ లేవగానే ఫోన్ చేస్తాను. సరే అన్నయ్య, ఉంటాను అని ఫోన్ కట్ చేశాడు. ఇంతలో లోపలికొచ్చి డోర్ క్లోజ్ చేసి వెనక్కి నుంచి రేవంత్ని హత్తుకుంది రజని. అప్పుడే స్నానం చేశావా అంటూ వెనక్కి తిరిగి షాక్ అయ్యాడు. నైటీలో దర్శనమిచ్చిన రజనీని చూసి, పగటిపూట నైటీ ఎందుకు? డ్రెస్ వేసుకో రజని, ఇంట్లో అందరూ ఉన్నారు కదా. ఉంటే మనకేంటండి, ఎవరితో మాట్లాడుతున్నావు? కళ్ళెగరేసి అడిగింది. మా అన్నయ్యతో. హో, వాష్రూమ్ కోసమా? టవల్తో తల తుడుచుకుంటూ అంది. కాదు, మామూలుగానే చేశాను. మరి వాష్రూమ్ కోసం అడగలేకపోయావా? రేవంత్ మెడ చుట్టూ చేతులు వేసి దగ్గరికి వచ్చింది. నవ్వుతూ రజని తలనిమురుతూ, కొన్ని రోజులు ఓపిక పట్టు రజని, నీకు నచ్చినట్టు వాష్రూమ్ కట్టిస్తాను. ఏ ఇప్పుడు కుదరదా? ఏమని సమాధానం చెప్పాలో అర్థం కాలేదు రేవంత్కి. కానీ రజనీలో మొండితనం బాగా ఎక్కువగా ఉందని గ్రహించాడు. నవ్వుతూ ఆమె నడుం చుట్టూ చేతులు వేసి మంచం వరకు తీసుకుని వచ్చి బెడ్ మీదకి నెట్టి ఆమెపై ఒరిగిపోయాడు. ఓయ్, ఇప్పుడేగా మనకి పెళ్ళయింది, అప్పుడే కోరికలు కోరేస్తున్నావు? నా మాట వింటావా? ఏంటి చెప్పు. నీకు మా ఇల్లు అంతా నచ్చిందా లేదా? నచ్చింది. ఎందుకు అలా అడిగావు? మరి వాష్రూమ్ సపరేట్గా ఎందుకు కావాలంటున్నావు? సూటిగా అడిగాడు. అంటే అంటూ రేవంత్ బుగ్గపై చూపుడు వేలుతూ రఫ్ చేస్తూ, అందరూ ఒకే దాంట్లో అంటే నాకు చేయడం కష్టం కదా. పైగా టైల్స్ అవి లేవు. నాకేమో మా వాష్రూమ్ అలవాటు అయిపోయింది, అందుకే సపరేట్గా అడిగాను అంది. చూడు రజని, ఇంతకుముందు నువ్వు ఎలా, నా దగ్గర మాత్రం నువ్వు సంతోషంగా ఉండాలి. ఉమ్మడి కుటుంబం కదా, కానీ కాస్త ఓపిక పట్టు. కొన్ని నెలలు ఆగాక సపరేట్ వాష్రూమ్ అన్నయ్యకి చెప్పి కట్టిస్తాను. అంతవరకు అడ్జస్ట్ అవ్వమా అని ఆమె చెంపపై ముద్దు పెట్టాడు. అంతేనా? నువ్వే చెప్పు. ఇప్పుడు అన్నయ్య వాష్రూమ్ కట్టిస్తాడు, కానీ చుట్టుపక్కల అందరూ నేనేమనుకుంటారు? పెళ్ళవి వారం కూడా కాలేదు, అప్పుడే సపరేట్ బాత్రూమ్ కట్టించిందంటే ఈ అమ్మాయి చాలా చెడ్డ మనసు మంచిది కాదు. వాళ్ళ పుట్టింటి వాళ్ళు ఇలానే పెంచారా అని నోటుకొచ్చింది మాట్లాడతారు. ఆ మాటలన్నీ పడతావా అంటూ తెలివిగా మాట్లాడాడు. అమ్మో, నేనెందుకు పడతాను? కొన్ని రోజులు ఓపిక పడతానులే. నువ్వు చెప్పింది నిజమే కదా, అందరూ నన్ను చెడుగా అనుకుంటారు. నాకు ముందే అలాంటి మాటలు నచ్చవు అని రజని అనగానే రేవంత్ మనసులోని నవ్వుకున్నాడు. కదా, అందుకే కొన్ని రోజులు ఓపిక పట్టు. అప్పటి వరకు నువ్వేం చేయాలి అంటే? ఏం చేయాలి అంటూ రేవంత్ కళ్ళలోకి చూసింది. నవ్వుతూ ఆమె పెదవుల్ని అందుకున్నాడు. ఫోన్ పక్కన పెట్టి తననే చూస్తున్న వసుని చూశాడు. ఏమైంది అలా చూస్తున్నావు?
గుండెలపై ఉన్న నల్ల పూసల్ని పక్కకి జరిపి ఆమె ఎదపై ముద్దు పెట్టాడు. అబ్బా ప్లీజ్ అండి, ముందు పైకి లేవండి అంది. ఏ, నా బరువు మోయలేకపోతున్నావా? కన్ను కొడుతూ అడిగాడు. మిమ్మల్ని అంటూ వసంత్ బుగ్గని కొరికి, అత్తమ్మకి భోజనం పెట్టాలి, టైం చూసారా ఎంత అయిందో? 1 గంట అవుతుంది. మీరు ముందు బట్టలు వేసుకుని బయటికి రండి, మీకు కూడా భోజనం వడ్డిస్తాను. సరే కానీ భోజనం ఎలా వడ్డిస్తావు? వసంతి నుదుటిన పట్టిన చెమట తుడుస్తూ అన్నాడు. ఎలా వడ్డిస్తాను? చేత్తో వడ్డిస్తాను. అలా కాదు, నువ్వు ఇలానే బయటకు వచ్చి భోజనం వడ్డించాలా? సరేనా? సీరియస్గా ఫేస్ పెట్టి అన్నాడు. సిగ్గుతో చితికిపోయింది వసు. బాబోయ్, మీ మాటలు చాలా దారుణంగా ఉన్నాయి, లేవండి ముందు అని పైకి లేచి వంటి నిండా దుప్పటి కప్పుకుని, మీరు బయటికి వెళ్తే నేను రెడీ అవి వస్తాను. అదేం కుదరదు, ఇప్పటి వరకు నన్ను పట్టుకొని వదలలేదు, ఇప్పుడేంటి కొత్తగా? సిగ్గుతో ఎర్రబడిన ఆమె బుగ్గల్ని చూస్తూ అన్నాడు. ప్లీజ్ అండి. అబ్బా, ఇప్పుడు గుర్తొచ్చిందా సిగ్గు? బెడ్ మీద ఉన్న తన షర్ట్ తీసుకుని వేసుకుంటూ అన్నాడు. నాకు సిగ్గు ఉంది, మీకే లేదు. అవునవును, అందుకే కదా నేనే మరి కావాలి కావాలి అంటూ వసంత్ ఏదో మాట్లాడలోపు అతని నోటిపై చేయి వేసి, మహానుభావ, ఇంకెప్పుడు ఏమీ అడగను, ప్లీజ్ అన్నిసార్లు నన్ను ఏడిపించుకు అంటూ వసంత్ని హత్తుకుంది. ఆమె తలపై ముద్దు పెట్టి గుండెలకి హత్తుకున్నాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.